హాయ్ అండి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు గడిచిపోయింది. అవునండి. నవరత్నాలు అని చెప్పి ఆయన ఇచ్చిన ఎన్నో హామీలు 730 హామీలు దాదాపు. అవునండి. ఆ హామీల్లో నవరత్నాలు దారుణంగా ఫెయిల్ అయినాయి. మొత్తం ఆయన చేసిన 730 హామీల్లో కనీసం ఒక 10 కూడా అమలు చేయలేకపోయారు. ముఖ్యమైన హామీలు ఆయన ఫెయిల్ అయినవి, ప్రజల్ని ఎంతో ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్న హామీలు నవరత్నాలు కాదయ్యి, యాక్చువల్గా నవ్వురత్నాలు, నవ్వుల పాలైన రత్నాలు, నవ్వురత్నాలు. ఆ నవరత్నాల్లో మొదటిది నాడు నేడు అని చెప్పి ప్రజల్ని దారుణంగా మోసం చేశాడు. దాని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రం ప్రజానీకాన్ని మొత్తానికి కూడా నవరత్నాలు ప్రవేశపెడతాను, వీటిని అమలు చేస్తాను అని హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా ఆ యొక్క ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత పూర్తిగా వాటిని నిర్వీర్యం చేశారండి. అవన్నీ కూడా నవరత్నాలు కాదండి, నవ్వురత్నాలు, నకిలీ రత్నాలు. ఇవన్నీ కూడా జనాలు తెలుసుకున్నారు. మనం గమనిస్తే మొదటిది నాడు నేడు. ఈ యొక్క నాడు నేడు స్కీమ్ ద్వారా పాఠశాలల్లో ఎంతో అభివృద్ధి చేపట్టానని జగన్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడండి. వాస్తవాలు ఆ పథకాన్ని మనం గమనిస్తే కొన్ని వేల కోట్ల నిధులు కాంట్రాక్టులకి దోచిపెట్టడానికి, తన ఆస్తులు పెంచుకోవడానికి ప్రవేశపెట్టిన పథకం పేరే నాడు నేడు. సాధారణంగా ఒక స్కూల్ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన చోట 90 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చినంత వెచ్చిస్తూ వాళ్ళ కాంట్రాక్టులకి నిధులు చేకూరుస్తూ, అది కూడా అన్ని కాంట్రాక్టులు కాదండి, వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే దోచిపెడుతూ జగన్ ఆస్తులు ఒకప్పుడు మనం గమనిస్తే నాడు ఎంత ఉండేది, ఈనాడు ఎంత ఉండేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని అక్రమంగా కొన్ని వేల కోట్లు సంపాదించి ఈ యొక్క నాడు నేడు యొక్క పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారండి. ఈ నవరత్నం పూర్తిగా ఫెయిల్ అయిపోయిందండి. ఓకే అండి. మరి ఇంకో నవ్వురత్నం, నకిలీ నవ్వురత్నం, నవరత్నం కాదు, అమ్మఒడి, దీని గురించి ఏం చెప్తారు? అమ్మఒడి అండి. జగన్మోహన్ రెడ్డి సాధారణంగా అమ్మఒడి చాలా గొప్పగా నేను అమలు పరిచయం చెప్పుకుంటున్నాడు. వాస్తవం మనం గమనిస్తే అధికారంలోకి రాకముందు ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరు 15,000 చొప్పున అమ్మఒడి పథకం ద్వారా అందిస్తానని చెప్పాడండి. అదే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒక్కరికి మాత్రం ఇవ్వగలము అని పూర్తిగా చేతులు ఎత్తేసాడండి. అంతే కూడా 15,000 రూపాయలు 13,000 రూపాయలు కుదించాడండి. తద్వారా ఈ వచ్చిన 13,000 రూపాయలు కూడా నాన్నకి మద్యపానం అందిస్తూ పూర్తిగా 13,000 ముందు చేతు ఇస్తే వెనకాల చేతు లాగేశారండి. అందుకే దీనికి మన చంద్రబాబు నాయుడు గారు ముద్దుగా అమ్మ ఒడి నాన్న బొడ్డి అని నకిలీ రత్నాన్ని జనాలందరూ కూడా తెలుసుకున్నారండి. అవునండి. అవును. సో మరో నకిలీ నవరత్నం జలయజ్ఞం అండి, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? జలయజ్ఞం పూర్తిగా నకిలీ రత్నం, ఇది అవినీతి యజ్ఞంగా మనం చెప్పుకోవచ్చండి. రాష్ట్రంలో నేడు పట్టిసీమ కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఈ యొక్క ప్రాజెక్టులు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి, అవినీతికి బలయ్యండి. మన ఉదాహరణకి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోలవరం 70% పూర్తి చేశారండి. మిగిలిన 30% పూర్తి చేయడానికి కూడా ఈ యొక్క మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి అంబటి గారు చేసిన వ్యాఖ్యలు కానీ జనాలందరూ గమనిస్తున్నారండి. వీటన్నిటిలో కూడా సాధారణంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవయుగ అనేటువంటి కాంట్రాక్టరు 70% పనులు చేయడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించారండి. అటువంటి కాంట్రాక్టర్ని కాదని జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులైన మేఘా అనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పాడండి. అవినీతి పరంగా కొన్ని వేల కోట్లు తిన్నటువంటి సంస్థ నేడు అదే మేఘా అనే సంస్థ కేసీఆర్ గారికి రీసెంట్గా మనం చూసిన ఎలక్ట్రో బాండ్లకు సంబంధించి 1000 కోట్ల ఫండ్ని ఇచ్చిందని ఎలక్ట్రో బాండ్ ద్వారా. అవినీతులు ముందున్నటువంటి సంస్థకు అప్పచెప్పి రివర్స్ టెండరింగ్ అని మీరు గమనించి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పరాకాష్ట ఈ రివర్స్ టెండరింగ్ అండి. ఈ పట్టిసీమ కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాష్ట్రంలో ఏదైతే ప్రముఖ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఆ యొక్క డబ్బును అంతా దోచిపెట్టుకున్నాడు ఈ యొక్క జలయజ్ఞం పథకం ద్వారా. సార్ బాగా చెప్పారండి. మరొక నవ్వుల పాలైన రత్నం, మరో నవరత్నం మద్యపాన నిషేధం అండి. మహిళలు పూర్తిగా దీన్ని పూర్తిగా మోసపోయారు ఈ నవరత్నాన్ని నమ్మి. దీని గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి జనాల్ని మోసం చేసింది ఏదైనా ఉందంటే పూర్తిగా మద్యపాన నిషేధం అని చెప్పానండి. అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం నేను చేస్తాను అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తానే తన అనుచరుల్ని ప్రోత్సహించు, నేడు గమనిస్తే మీరు రాష్ట్రంలో ఎన్ని మద్యం కంపెనీలు అయితే ఉన్నాయో కల్తీ మద్యం తయారు చేస్తూ వాళ్ళ నాయకులేనండి. మన మద్యం చాలదన్నట్టు పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్యం అక్రమంగా తరలిస్తూ 100 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ విలువ ఇవన్నీ ఏదైతే మద్యం ధరలు ఉన్నాయో దాన్ని అమాంతం 100% 200% పెంచేసి 400 రూపాయలకు అమ్ముతున్నారండి. అదే కల్తీ మద్యం తాగి ఎంతో మంది యువత బలయ్యారండి. నేడు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మన మద్యం చాలా ప్రామిస్ అయిపోయిందండి. ఇది మనం గమనిస్తే
జగన్మోహన్ ఇచ్చిన హామీలన్నీ మన మద్యం పరంగా అమలు చేశాడండి. ఉదాహరణ మీరు చూస్తే 3 స్టేటర్స్, అవును, 3 క్యాపిటల్స్, ఎస్, మన ప్రెసిడెంట్ మెడలు, బూమ్ బూమ్, ఎక్కడా తెలియని భూమి. ఇదే విధంగా యువతకి కొత్త రకమైన మద్యాన్ని పరిచయం చేసి పవర్ స్టార్ అన్ని రకాలైనటువంటి మద్యాన్ని పరిచయం చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా. అదే మెగాస్టార్ మీరు చూస్తే ఎన్నో రకాలండి, ఒకటే కాదండి, జనాలకు తెలియని పేర్ల ద్వారా మద్యం మొత్తం కల్తీ మద్యం అండి, జనాల్ని పూర్తిగా మద్యానికి విష మద్యం అని కూడా. అవునండి, అవునండి, విష మద్యం, కల్తీ మద్యం, దాంట్లో పూర్తిగా ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు కలుపుతూ జనాల ఆరోగ్యాలు మరియు వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటడుతున్న జగన్ రెడ్డి ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేతులు ఎత్తేసాడండి. ఆ మధ్య కిందటి సంవత్సరం జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు 31 మంది చనిపోయారు ఈయన కల్తీ మద్యం తీసుకొని. అవునండి, అవునండి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. ఒక జంగారెడ్డి కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వందల సేవలండి కేవలం ఈ యొక్క మద్యపాన నిషేధం ద్వారా కొన్ని లక్షల మంది చనిపోయారు. కిడ్నీలు లివర్లు పాడైపోయి యువత భవిష్యత్తు నిర్వీర్యమైపోయింది. ఆడవాళ్ళ ఏమంటారు తాలిబొట్లు తెంచేసిన పరిస్థితి. వీటన్నిటికి కూడా జగన్ కారణం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. వీటన్నిటికి మూల్యం రాబోయే ఎన్నికల్లో జగన్ చెప్పబోతున్నాడు. షూర్ అండి. మిగతా 5 నవరత్నాల గురించి, అదే నవరత్నాలు, వాటి గురించి మరో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అండి. ఖచ్చితంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.